అఖండ తాండవం. ఎందుకు అఖండ తాండవం అన్నానంటే, బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్ అంటేనే ఒక తాండవం. ఎందుకంటే సక్సెస్‌లో ఉండే తాండవం అది. ఇప్పటికే బాలయ్య, బోయపాటి 3 సినిమాలు చేశారు. 3 హ్యాట్రిక్ కొట్టారు. 3 దేనికదే ప్రత్యేకం. 3 దేనికదే స్పెషల్‌గా ఒక డిఫరెంట్ టేకింగ్‌లు ఉంటాయి. ఫస్టు 'సింహ' అనుకుంటా. 'సింహ' తర్వాత 'లెజెండ్'. 'లెజెండ్' తర్వాత ఇప్పుడు 'అఖండ'. 'అఖండ' కూడా బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఇప్పుడు 'అఖండ తాండవం'. ఒక విధంగా చెప్పాలంటే 'అఖండ 1' తాండవం నా దృష్టిలో. ఎందుకంటే కరోనా టైంలో కరోనాకి ప్రజలందరూ ఇంటి పట్టున ఉన్న వారిని, ప్రేక్షకుల్ని ఒక్కసారిగా మరలా థియేటర్స్‌కి రప్పించిన ఘనత 'అఖండ' సినిమాకి దక్కుతుందని చెప్పాలి. బాలయ్య బాబు ఒకసారి ఆయన ఒక రకమైన దీంట్లో ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయారు ఆయన. సో, ఒక్కసారిగా మరలా ప్రేక్షకులందరూ థియేటర్స్‌కి వచ్చి చూడడం స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా కరోనాని లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో, అది ఎంత భయంకరంగా హిట్ అయిందో అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం రియల్‌గా బాక్సులు బద్దలైపోయాయి అమెరికాలో. ఇప్పుడు 'అఖండ తాండవం', 'అఖండ 2' ఇది క్యాప్షన్ తాండవం. అంటే పరమశివుడు నృత్యం చేస్తే అది తాండవం. మిగతా ఎవరు నృత్యం చేసినా మామూలు నృత్యం కానీ, పరమశివుడు నృత్యం చేస్తే అది తాండవం. ఎందుకంటే లోక కళ్యాణం కోసం చేస్తాడనేది. సో, ఇక్కడ పరమశివుడు భక్తులు, అఘోరాలు కానీ, సిద్ధయోగులు కానీ, మహానుభావులు కానీ వీళ్ళందరూ కూడా పరమశివుడి కోసం ధ్యానిస్తూ, రమిస్తూ ఉంటారు. సో, 'అఖండ 1'లో ఎట్లాగైతే మనం కాన్సెప్ట్ తీసుకున్నారో 2 మేబీ అది కొనసాగింపుగా ఉండుండొచ్చు. సో, ఆయన గెటప్ కూడా 'అఖండ 1' కన్నా 'అఖండ 2' తాండవం ఏదైతే ఉందో డిఫరెంట్‌గా మరి కాస్త గెడ్డాలు, మీసాలు అన్నీ జులపాలు పెరిగిపోయి ఒక అఘోరి ఎలా ఉంటారో అన్నది ప్యూర్ అఘోరాలాగా చూపించారు. ఇకపోతే గ్లింప్స్ ఏవైతే ఫస్ట్ రిలీజ్ చేశారో ఒక త్రిశూలంతో నడుచుకుంటూ తిరుగుతూ వస్తుంటే దానికి కట్ అయ్యి అందరూ చెల్లాచెదరై పడడం ఉంటుంది. అది సాధ్యమా అని దాని మీద ట్రోల్స్ కాకుండా ఇది బాలయ్యకే సాధ్యం అనేలా కూడా ఆ గ్లింప్స్ బ్లాక్ బాస్టర్ అయిపోయాయి. ఇప్పుడు 'అఖండ' ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా ముంబైలో రిలీజ్ చేసేశారు. ఇప్పుడు బాలయ్య బాబుకి సంబంధించిన అక్కడక్కడ కొన్ని సీన్స్ ట్రైలర్ కట్ చేసి బాలయ్య బాబుది రిలీజ్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ మ్యూజిక్ చూస్తే అరే మామూలు 'అఖండ' మ్యూజిక్ లాగే ఉందనిపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది కీంగ్ కీంగ్ అని. అట్లా ఆ సౌండ్తో పాటు వచ్చి ఒక్కసారిగా తన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారనే చెప్పాలి. పైగా ఎట్లాంటి సింగర్స్తో పాడించారంటే ఈ పాటని అంటే బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత అంతటి స్పష్టత వాయిస్లో ఉన్న సింగరు శంకర్ మహాదేవన్ గారు. సో, శంకర్ మహాదేవన్ గారు, మరోవైపు కైలాష్ ఖేర్ గారు, వీళ్ళిద్దరూ కూడా బాగా 'గోపాల సినిమాలో కైలాష్ ఖేర్ గారు పాడిన పాట బాగా క్లిక్ అయింది. అప్పటి నుంచి కైలాష్ ఖేర్ గారు అంతకుముందు పాడినా దాని తర్వాత బాగా తెలుగులో ఫెమిలియర్గా పాడడం స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడు కైలాష్ ఖేర్ గారు, శంకర్ మహాదేవన్ గారి కాంబినేషన్లో తమన్ ఎస్ మ్యూజిక్లో ఇంకా బాలయ్య అక్కడ సాంగ్ వినే కన్నా బాలయ్య గారి గెటప్స్ అవి చూస్తేనే సాంగ్ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఒక విధంగా బాలయ్య ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ నందమూరి ఫ్యాన్స్ అనాలేమో, నందమూరి ఫ్యాన్స్కి ఈ సాంగ్ ప్రమోషన్ ఏదైతే సాంగ్ రిలీజ్ చేశారో లిరికల్ సాంగ్ ఒక్కసారిగా అందరికీ గూస్ బంప్స్ తెప్పించాయి. అమ్మయ్య ఇంతవరకు 'అఖండ తాండవం' రేపు డిసెంబర్ 5న రిలీజ్ అన్నారు. దాని గురించి ఒక ఈవెంట్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక ప్రమోషన్స్ లేదు, ఏం చేస్తారు ఏంటి అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ 14 రీల్స్ వాళ్ళు ప్రొడ్యూసర్ గోపీచంద్ ఆచంట, రామాచంట ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ సాంగ్ని లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశారో ఒక్కసారి ఫ్యాన్స్ సంబరాలకి ఇంక అంతు లేకుండా పోయింది. ఎందుకంటే రీసెంట్గా బాలయ్య గారి అమ్మాయి చేసిన యాడ్, జ్యువెలరీ యాడ్ ఏదైతే ఉందో నందమూరి ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి ఒక మహిళా వచ్చారు యాక్టింగ్లోకి. సో, ఇది ఓకే, మన బాలయ్య తాండవం సంగతి ఏంటి అనే కూడా ఆ యాడ్కి సంబంధించిన కామెంట్స్లో కూడా బాలయ్య గురించి అడగడం స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడు బాలయ్య గురించి, బాలయ్య గారి తాండవం గురించి ఎక్కడ కాన్సెప్ట్ ఎక్కడ బయటకు రావట్లేదు, లీకులు లేవు ఏంటి అసలు. నిజంగా 'అఖండ 2' నిజంగా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుందా అవ్వదా, లేదంటే ఏమైనా బ్రేక్ పడిందా, లేదంటే రాజకీయ పరంగా ఆయన కొద్దిగా బిజీ, అటు ఎమ్మెల్యే, ఇటువైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి చైర్మన్, మరోవైపు సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఇంకోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రోగ్రామ్స్లో కూడా బిజీగా ఉంటున్నారు, కొన్ని రకాల యాడ్స్ చేస్తున్నారు, వాల్యూ లాంటి షోరూమ్స్కి యాడ్స్ కూడా చేస్తున్నారు, జ్యువెలరీ యాడ్స్ చేస్తున్నారు. ఎంత బిజీగా ఉండడం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయిందా,
లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏమైనా తేడాగా ఉన్నాయా? ఇలా రకరకాల డౌట్స్‌లో ఒక్కసారికి ఈ సాంగ్ రిలీజ్ అయింతో ఫ్యాన్స్ కనుక పండగే పండగ. ఎందుకంటే బాలయ్య బాబు సినిమా కంపల్సరీగా సంక్రాంతికి ఉండాలి రిలీజ్. లేదా సంక్రాంతి బిఫోర్‌గానే ఉండాలి. సంక్రాంతి దగ్గరలోనే ఉండాలి. సో, ఆ గ్లింప్స్, ఆ ఫోబియా ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంటుంది. అది మేబీ బాలయ్య గారికే సాధ్యం. ఎందుకంటే బోయపాటి గారికి చాలా సందర్భాల్లో అడిగిన ఇంటర్వ్యూల్లో కూడా బాలయ్య గారితో మీరు ఏ సినిమా చేసినా హిట్ టాకే వస్తుంది. అసలు అంటే ఆయన కథను ఊహించుకొని తీస్తారా? కథ రాస్తారా? లేదా దానికి తగ్గట్టుగా వెళ్తారంటే, లేదు బాబుని ఊహించుకొని నేను కథ రాస్తాను. దట్టు మీరు అడుగుతున్నారు కాబట్టి బాబుతో నేను ఎటువంటి సినిమా అయినా తీయగలను. బాబు ఇన్ ద సెన్స్ బాలయ్య బాబు గారిని బాబు అని పిలుస్తుంటారు బోయపాటి గారు. సో, అప్పుడు మళ్ళీ అదే బోయపాటి గారికి బాలయ్య గారు అన్‌స్టాపబుల్ అడిగినప్పుడు సింహాకి, లెజెండ్‌కి, అఖండకి దేనికి మీరు సీక్వెల్‌గా తీస్తారనుకుంటున్నారు? దేనికి తీస్తే బాగుంటుందని అడిగినప్పుడు కూడా మూడిట్లో దేనికైనా రెడీ. ఇప్పుడు బాబు అనాలి కానీ ఎప్పుడైనా రెడీ అన్నారు. సో, అలా అన్‌స్టాపబుల్‌లో ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన ఫలితమా? లేదంటే అంతకు ముందే డిస్కషన్స్ అయ్యాయో తెలీదు కానీ మొత్తం మీద బాబుకి అనుకున్నారు. నెక్స్ట్‌లో సెట్స్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రిలీజ్ కూడా రెడీ అయిపోయింది. అఖండ 2 తాండవం క్యాప్షన్ రేపు డిసెంబర్ 5న సరిగ్గా ఇంకొక 20 రోజులే ఉంది. 20 రోజుల్లో ఉంది. ఇంతవరకు దానికి సంబంధించి గ్లింప్స్ కానీ, ట్రైలర్ కానీ ఏమీ ఇవ్వలేదు. అసలేంటి ఇది కూడా చాలా సినిమాలాగా పోస్ట్‌పోన్ అవుతుందా అనేది ఒకసారి మీమాంసలో ఉన్న వాళ్ళకి ఒకసారి రిలీజ్ అయింది. మరోవైపు ఇది ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుందా అనేది కూడా కొద్దిగా డౌట్‌గా ఉంది. ఎందుకంటే తెలుగు, సంస్కృత పదాలు మిక్స్ చేసిన సాంగు ఎంతవరకు రీచ్ అవుతుంది? ఎందుకంటే మరోవైపు పెద్దిలో ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన 'చికిరి చికిరి' సాంగ్ బాగా వైరల్ అయింది. అది కొంచెం ఫాస్ట్ బీటు, మంచి మంచి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది ఆధ్యాత్మిక పరంగా ఒక విధంగా కార్తీక మాసంలో శివుడికి సంబంధించిన సాంగ్ రిలీజ్ అవ్వడం, సెంటిమెంట్‌గా భక్తిభావంతో చూసినా కూడా ఎంతవరకు రీచ్ అవుతుంది అనే డౌట్ ఉంది. బట్ మీరు ఆ డౌట్ పెట్టుకోకర్లేదు. అది ఇంకే హీరోకైనా డౌట్ ఏమో కానీ బాలయ్య బాబుకు మాత్రం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 'కాంతార 2' ఇది సీక్వెల్ 'కాంతార చాప్టర్ 1' ఆ తర్వాత కొన్ని రకాల భక్తిభావంకు సంబంధించిన సినిమాలు ఏవైతే వచ్చాయో అవి బ్లాక్ బస్టర్ అయిపోయాయి. సో, ప్రజలు అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేబీ చాగంటి గారు, కోటేశ్వరరావు గరికపాటి వారు లాంటి ప్రవచనాల పుణ్యఫలమో ఏంటో తెలియదు కానీ కొంచెం అటువైపు కూడా ఎక్కువగా వ్యూవర్స్ ఆలోచించారు కాబట్టి ఇది కూడా బ్లాక్ బాస్టర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దక్కించుకుంటుందని అనుకుంటున్నాను. మొత్తం మీద బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం పండగనే చెప్పాలి. ఇది ఈ బాలయ్య అఖండ 2 తాండవ్కి సంబంధించిన సాంగ్. ఇంకా తమన్ అంటే చెప్పక్కర్లేదు. నందమూరి తమన్ అని స్వయంగా భువనేశ్వర్ గారే బిరుదిచ్చారు కాబట్టి ఇంకా బాలయ్య గారి సినిమా అంటే తమన్కి ముందు పూనకాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత బాక్సులు బద్దలైపోతాయి.